హాయ్ అండి. ఈరోజు మిల్లెట్స్‌తో దోస చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. దీనికోసం ఒక కప్పు మిల్లెట్స్ అయితే హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలండి. అలాగే కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులండి. మృదువుగా బాగా వస్తాయన్నమాట. సో, వీటిని 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని, వాటర్ వేసేసుకొని మనము సోక్ చేసుకోవాలండి. నేనైతే నైటే సోక్ చేసుకున్నాను. దీనికి ఫెర్మెంటేషన్ అవసరం లేదనమాట. సో, అందుకే నేను నైట్ సోక్ చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టుకున్నానండి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. చాలా బావుంటది టేస్ట్ వైజ్. అలాగే కలర్ కూడా బాగుంటుందనమాట. సో, అలాగా నేను క్యారెట్ కూడా వేసుకున్నానండి. మీకు నచ్చితే కొంచెం అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బావుంటుంది. సో, ఇలా మిక్సీ పట్టుకున్నాక బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని, తర్వాత మనకు నచ్చిన చట్నీని ప్రిపేర్ చేసుకొని, వేడివేడిగా దోసలు వేసుకొని తింటే చాలా బావుంటుంది. నేనైతే ఫెర్మెంటేషన్ చేయలేదండి. దోసలు చాలా బాగా వచ్చాయి. మీకు కావాలంటే ఫెర్మెంట్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగొస్తాయన్నమాట. సో, ఇలా నేనైతే పాన్ హీట్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి, సో, దోస అనేది వేసేసానండి. నీట్‌గా వచ్చింది. అసలు విరగని కూడా విరగలేదండి. ఈ మిల్లెట్స్ దోస ఇన్‌స్టాంట్‌గా కూడా ఇలా నానబెట్టుకున్న తర్వాత ఫర్మెంటేషన్ అవసరం లేకుండా వేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! నేనైతే ఫర్మెంటేషన్ చేయలేదు. సో, ఇలా బాగా దోస అనేది వచ్చేస్తుందండి. సో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. కలర్ కూడా క్యారెట్ ఏసాం కాబట్టి చాలా మంచి కలర్‌తో వస్తుంది. క్రిస్పీగా కూడా వస్తుందండి. సో, కొంచెం మనం లో టు మీడియం మధ్యలో పెట్టుకొని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. లేదనుకుంటే నార్మల్‌గా కూడా కాల్చేసుకోవచ్చండి. మెత్తగా చాలా బాగుంటాయన్నమాట. మనకు నచ్చినట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత మంచి కలర్‌తో ఎంత బాగా కాలుతున్నాయో. సో, మిల్లెట్స్‌తో కూడా ఇలా మనము హెల్తీ వేలో దోసలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నాకెంతో సపోర్టివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకు నచ్చిన చట్నీతో దీన్ని ఎంజాయ్ చేస్తే సూపర్‌గా ఉంటుందన్నమాట. సో, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.